హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మన ఒంటికి చలువ చేసే పెసరపప్పు సగ్గుబియ్యంతో చాలా టేస్టీగా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. చల్లగా తిన్నా, అప్పటికప్పుడు వేడిగా తిన్నా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పాయసం చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఇలా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల లావు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. తరువాత నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. సగ్గుబియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 2-3 సార్లు పెసరపప్పును బాగా కడగాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పును ఇలా కడిగిన తర్వాత అందులో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పెసరపప్పు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు పెసరపప్పులో ముందుగా పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. తరువాత 3 కప్పులు తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. మీకు ఇంకొంచెం ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొద్దిగా బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సగ్గుబియ్యం పెసరపప్పు తీసుకున్న బౌల్తోనే 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ ఎండాకాలంలో వారంలో 1 రోజన్నా ఇలా చేసుకొని తింటే చాలా మంచిది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు పాయసం కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత సగ్గుబియ్యం మనకు ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కాచి చల్లార్చిన 3 కప్పుల పాలను పోసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాయసాన్ని చల్లగా సర్వ్ చేసుకున్నా, వేడిగా తిన్నా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్ గా టేస్టీగా చేసుకునే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.